ఇప్పుడు మనం ఎక్కడో లేమండి. కావలిలో రాఘవేంద్ర కాలనీలో అయితే ఉన్నామన్నమాట. సో, ప్రెజెంట్ మన బ్యాక్‌గ్రౌండ్ అంతా ఏ విధంగా కనిపిస్తుంది? ఏంటి రాఘవేంద్ర కాలనీ అంటే అన్ని ఇల్లులు ఉండాలి గదా! అనుకుంటారు గదా! కానీ ఇక్కడైతే మనం అండర్ పాస్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇందిరమ్మ కాలనీ వాసులు కానివ్వండి, రాఘవేంద్ర కాలనీ వాసులు కానివ్వండి, అటు నుంచి ఇటుకెళ్ళాలన్నా, ఇటు నుంచి అటుకు రావాలన్నా కానీ సుమారు 5 కిలోమీటర్లు దాటి ఇటు నుంచి మొత్తం బైపాస్ అంతా కూడా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది నెలకొనుండేది. ఈ ఇందిరమ్మ కాలనీ ఏర్పడి దాదాపుగా 20 సంవత్సరాలైతే కంప్లీట్ అవ్వబోతోంది. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. అటు రహదారి కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, లైట్లు కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, ఈ కనీస వస్తువులు కానివ్వండి ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలిచిన తర్వాత ముందుగా వాళ్ళు అడిగిన ప్రధాన కోరిక ఏంటంటే రహదారి కావాలి అని అడగడం, అదే విధంగా మాకు అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పనంటే వెంటనే కూడా అండర్ పాస్ అయితే వేపించడం జరిగిందనమాట. అయితే దీన్ని కూడా కొంతమంది అయితే రాజకీయం చేస్తూ ఉన్నారు. సరే, ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? ఇందిరమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. సరే, ఈ అండర్ పాస్ వేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం అనేది కలిగిందంటారు? చాలా బాగుంది. ఆ కనుక గేట్ దగ్గర ఉండకుండా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతారు. అందులో ఈ రావటం వల్ల కావాలి టౌన్ చాలా దగ్గర అయిపోయింది. దానివల్ల అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సార్ మంచి పని చేశారు. ఈ కాలనీ రోడ్డు కొని పడిపోతే అంతకంటే హ్యాపీ. సార్, మీ పేరు? నా పేరు పాసం రమణారెడ్డి అమ్మ. ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? దాదాపు ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉన్నానమ్మా. చంద్రబాబు నాయుడు కాలనీలో నివసిస్తున్నాను. ఓకే. ఈ అండర్ పాస్ వేయడం వల్ల ప్రజలందరికీ ఎలాంటి ఉపయోగం కలిగిందంటారు? అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియా మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, ఇంచుమించు 50 సంవత్సరాలుగా ఈ కావలి నియోజకవర్గం చూస్తున్నాము. ఎంతోమంది ఎమ్మెల్యేలు మారిపోయారు, చేసి వెళ్ళిపోయారు. కానీ కావలి అభివృద్ధి గురించి, కావలి ప్రజల గురించి పట్టించుకున్న మహానుభావుడు ఒక్కడు కనపడల. కావలి ప్రజలు చేసుకున్న అదృష్టం వల్ల కావ్య కృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే గారు ఇక్కడ టికెట్ తెచ్చుకొని గెలిచి మాకు, మా ప్రజలకి అన్ని విధాల అన్నదండలుగా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపిస్తున్నాడు, చేస్తున్నాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కానీ, అండర్ పాల్స్ కానీ, మధురపాడు నుంచి కావలి టౌన్లో రోడ్డు కానీ, తుమ్మలపేట రోడ్డు కానీ, వగైరాలో ఆ రయంలో అభివృద్ధి పనులు ఎన్నో రకాలుగా ఎంతో ఇదిగా జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు కావాలని చేసి చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారమ్మా. కానీ అవన్నీ అవాస్తవాలు, వాస్తవాలు కాదు. వాస్తవాలు ప్రజలు చెప్తారు. ప్రజల్ని మీరు వెళ్ళి కలవండి. కావ్య కృష్ణారెడ్డి గురించి, ఆయన అభివృద్ధి గురించి, ఆపదలో ఉండి ఆదుకోవడంలో కాబట్టి. కానీ మరి ఇంకా వైద్య రీత్యా కానీ ఆయన వాకిటికి పోయినోడికి ఆయన ఏ రోజు కాదనకుండా ఆయన సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందిస్తాడు. మంచి వ్యక్తి. మరలా మాకు ఒక 3 తరాలు, 3 దఫాలు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఆయన్నే గెలిపించుకుంటామని నేను ఈ మీడియా ముఖంగా ఆయన గురించి చెప్పుకుంటాను. లేదు, మా సొంత నిర్ణయం అది. మాకు ఒకరు చెప్పింది కాదు, మా నోటికుండా వచ్చిన వాక్యాలు అవి. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. నమస్తే మేడం, బాబు నా పేరు. ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? చంద్రబాబు నాయుడు కాలనీ, సాయిబాబా టెంపుల్. ఎన్ని సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 5 సంవత్సరాల నుంచి. ఈ అండర్ పాస్ వేయడం వల్ల ప్రజలందరికీ మీకు ఏ విధంగా ఉపయోగం కలిగిందంటారు? చాలా మంచి కార్యక్రమం చేశారు మన ఎమ్మెల్యే గారు. మంచి ఉపయోగపడుతుంది అందరికీ. ఆ గేట్ కాడ చాలా ఇబ్బంది పడుతున్నాయి వర్షాలప్పుడు. ఇక్కడ ఈ అండర్ పాస్ పడిన తర్వాత చాలా గొప్పగా అందరూ ఆనందంగా వెళ్తూ వస్తున్నారు. గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బంది పడాము. గేటు తీయలేక, ఆ టయానికి వెళ్ళలేక ఇబ్బంది పడి. పిల్లల్ని కరెక్ట్ గా స్కూల్లో వదిలిపెడుతున్నారా ఈరోజు? ఇప్పుడు కరెక్ట్ గా వెళ్తున్నారు కదా. టైం టు టైం ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. జరిగిపోతుంది. హ్యాపీ జర్నీ జరుగుతుంది. మన ఎమ్మెల్యే సార్కి చాలా థ్యాంక్స్ చెప్తాము. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కదా ఇక్కడ అండర్ పాస్ కానివ్వండి, ఇంకా చాలా చోట్ల రోడ్లు వేయడం కానివ్వండి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా అప్కమింగ్ కార్యక్రమాలు మందాటి చెరువు కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అభివృద్ధి జరుగుతుందంటారా? చాలా ఆనందంగా ఉన్నది. మన ఎమ్మెల్యే సార్ చేసే ప్రతి ఒక్క వర్క్ కూడా మన కావలి టౌన్కి కనకపట్నం చేస్తున్నాడు. చాలా గొప్పతనంగా ఉంది సార్ది.
చాలా బాగా. చాలా బాగున్నది. రాబోయే ఇదిలో కూడా బాగా మెజార్టీ తోటి రాగలుస్తాడు. ఓకే. మీకేమనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉంది సార్ చేసే పనులన్నీ గొప్పగా ఉన్నాయి. అయితే ఒక అభివృద్ధి చేస్తున్న మనిషిని ఇంతగా ప్రజలందరూ కూడా అభినందించే వ్యక్తిని వెనక నుంచి కొంతమంది అయితే వెనక్కి లాగాలని చూస్తున్నారు. వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటారు? అవి ఏముండవు మేడం, జరగాల్సింది ముందుకు ఎలా జరుగుతూ ఉంటుంది. అనుకున్న వాళ్ళు అనుకుంటానే ఉంటారు. మన కావేరి కృష్ణారెడ్డి సారు గొప్పగా వస్తాడు ఈసారి కూడా మెజార్టీ తోటి. ఆనందంగా ఉంటుంది. కావాలి కనకపట్నం చేశాడు కాబట్టి వచ్చిన జనాభా అందరూ మర్చిపోకుండా మళ్ళీ ఆయనకు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నాము. అది సార్ మీ పేరు? సయ్యద్. సార్ ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను సుకుమార్ లేవు. ఓకే. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉంటున్నారు. అన్నయ్య వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇది వరకు వచ్చే వాళ్ళ ఈ 100% లేకముందు వచ్చారా మీరు? ట్రావెల్ నేను దాని త్రూ వెళ్ళేవాడిని. ఓకే. అప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు 100% వేసిన తర్వాత ఏ విధంగా ఉంది? ఆల్వేస్. సో ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది కదా. కంఫర్ట్ గా. ఎస్, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అది మరి వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉండే. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ఎప్పుడైనా రావాలన్నా కూడా చాలా ఈజీగా రాగలుగుతున్నాం. ఇట్స్ గుడ్. ఇది వేయడం చాలా మంచిదైంది ప్రజలకి. ఎస్పెషల్లీ మాకు మా రిలేటివ్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ట్రావెల్ ఏ టైం కావాలన్నా వచ్చేయగలుగుతాం. ఇంతకు ముందు అయితే రావాలంటే చాలా సఫర్డ్ ఫీల్ అయ్యేవాళ్ళం. లైక్ ఆ ఏరియా మొత్తం ఒకసారి గేట్ వేస్తే అరౌండ్ 30 minutes పడుతుంది అది ఓపెన్ చేయడానికి. టైం టేకర్ అది. ఓకే. యా, ఇట్స్ గుడ్. మీ పేరు? శివయ్య. ఎక్కడ ఇటువైపు ఎక్కడ ఉంటున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి? మా 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఈ 100% వేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది? గేట్ ఉండే ఇబ్బంది, మేము పనులకు పోవాలన్నా రావాలన్నా బాగా ఇబ్బంది. మేమందరం పని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ అండర్ బ్రిడ్జ్ పడిన తర్వాత సూపర్గా ఉంది. మంచి ప్లాన్ చేసి ఎమ్మెల్యే గారు మాకు మంచిగా చేశాడు. ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అయితే కొంతమంది 100% ఎందుకు అనవసరంగా కట్టారు, పని లేకుండా కట్టారు, డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తా ఉన్నారు, అది 100% మూసేసి ఎప్పట్లాగే ఉంచాలనేది అయితే కొంతమంది అంటూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది తెలివి తక్కువ మాటలు. అయ్యి పనికి మాల మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. రాజకీయ నాయకులు మన మంచి కోసం చూస్తారు కానీ, ప్రజల మంచి కోసం చూస్తారు కానీ చెడు ఎప్పుడు చేయరు. చెడు చేయాల్సిన ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండదు. మంచిగా చేశారు. ఈ మంచి ఇంకా ఎమ్మెల్యే గారు మిగతా రాజకీయ నాయకులు ఇంకా మంచి చేసి మాకు ఉపయోగపడాలని మేము ఆ దేవుడిని కోరుకుంటున్నాం. ఆ దేవుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మంచి చేయాలని కూడా కోరుకుంటున్నాం. అయితే వెనక నుంచి లాగాలని చూస్తున్న వ్యక్తులకి ఏమని చెప్తారు? లాగే అన్ని ఎక్కడ చూసినా ఇట్లాంటి మాటలే ఉంటాయి. లాగుతాము, ఇవి చేస్తాము, వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు ఓడిపోతారు, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఏనేనో చెప్తా ఉంటారు. కానీ చెడుని మంచిని ఒకటి చేయకూడదు. చెడే, మంచి చేసేవాడిని దేవుడు దీవిస్తాడు. చెడు చేసేవాడిని వాడు ఎప్పుడైనా నాశనం అయిపోతాడు. అదే మనకి చెప్పడం. ఇప్పుడు దాకా మనం ఎంతో మందిని అయితే అడిగాం అనమాట. ఆటో వాళ్ళని అడిగాం, కార్ వాళ్ళని అడిగాం, అదే విధంగా ఎంతో మంది ఇటువైపు ట్రావెల్ చేసే వాళ్ళని అయితే అడిగాము. స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. చిన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు సుబ్బరాయుడు. ఎక్కడ ఉంటున్నారు మీరు? మిట్స్ కాలేజ్ చదువుతున్నాం. బయట రూమ్ ఉంటాం. బయటకు వస్తూ ముస్నూరు మా ఇల్లు. ముస్నూరు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఇటువైపు? 2 years నుంచి. 2 years నుంచి. ఇప్పుడు 100% వేశారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? గతంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మీరు? గతంలో గేట్ వేస్తే కాలేజ్కి లేట్ అయ్యేది. ఇప్పుడు ఇది వేసిన వల్ల కాలేజీకి ఫాస్ట్కి వెళ్తున్నాం, ఇంటికి టైంకి వెళ్తున్నాం. ఓకే. దాదాపు ఎంత టైం పట్టేది గేట్ దగ్గర మీకు? గేట్ దగ్గర 2 trains వెళ్తే 1/2 hour పడుతుంది. లేదంటే 10 minutes 12 minutes అలా. కాలేజ్కి 1 నిమిషం అసలు ఎగ్జామ్స్ టైంలో మెయిన్ గా కదా, ఎగ్జామ్స్ 1 నిమిషం లేట్ అయినా కానీ గేట్లు మూసేసి రానివ్వరు అనమాట. అసలు స్టూడెంట్ భవిష్యత్తే అది. అప్పుడు ఆ టైంలో ఎలా ఉండేది మీకు? బాగా టెన్షన్ పడేవాళ్ళ? టెన్షన్ పడేవాళ్ళు. సార్ వాళ్ళు ఎగ్జామ్ కూడా రాపేదు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ చేసి రాసుకునేవాళ్ళు. లేదంటే ఇంక మళ్ళీ అట్టే వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోద్ది, అట్టైనా లేట్ అయిపోద్ది. ఈ దారి వేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఈ దారి వల్ల ఎగ్జామ్ కూడా ఫాస్ట్గా రాస్తున్నాం. మాకు కూడా కాలేజ్ టైంకి వెళ్తున్నాం, టైంకి వస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద ఎమ్మెల్యే సార్. చూస్తున్నారు కదండి, ఎవరు మాట్లాడినా, ఎవరి నోటి నుంచి ఏ మాట వచ్చినా కానీ మాకు ఈ 100% వేయడం మాకెంతో సంతోషంగా ఉంది. దాదాపు మేము అరగంట గంట సేపు కూడా వెయిట్ చేసేవాళ్ళం. 2 trains వెళ్తే అరగంట, 3 trains వెళ్తే దాదాపు 40 నుంచి 50 నిమిషాల దాకా కూడా మేము వెయిట్ చేసేవాళ్ళం అని చెప్పనైతే చెప్తూ ఉన్నారు. ఈ 100% వేయడం వల్ల మేము ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నామని అంటున్నారు. మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఇందిరమ్మ కాలనీ వాసులే కాదు, రాఘవేంద్ర కాలనీ వాసులే కాదు, ఇటు నుంచి అటువైపు బంధువులు ఎవరన్నా
అటు నుంచి ఇటువైపు బంధువులు ఎవరున్నా, లేకపోతే ఎవరైనా ట్రాక్ దాటి వెళ్ళాలనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ అండర్ పాస్ అయితే యూస్ చేసుకుంటూ ఉన్నారు. మాకెంతో సంతోషంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం ముఖ్యంగా స్టూడెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ కి అయితే 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయినా కానీ గేట్స్ క్లోజ్ చేసేస్తారు. అలాంటిది అండర్ పాస్ వేయడం వల్ల మేము ½ అన్ అవర్ సేవ్ చేసుకొని మేమైతే వెళ్తూ ఉన్నామని చెప్పని అంటున్నారు. ఇదైతే చాలా మంచి విషయం అన్నమాట. వాళ్ళ మొత్తం లైఫ్ కే ఒక టర్నింగ్ పాయింట్ లాగా అయితే ఈ అండర్ పాస్ అనేది పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానివ్వండి, లేకపోతే అంబులెన్స్ వెళ్ళడానికి కానివ్వండి, అదేవిధంగా ఎన్నో ఉపయోగాలు అయితే ఇక్కడ అందరూ కూడా యూస్ చేసుకుంటూ ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకొని ఈ ఇందిరమ్మ కాలనీ కానివ్వండి, అదేవిధంగా ఈ రాఘవేంద్ర కాలనీ కానివ్వండి, ఇప్పుడైతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. మనం ఇంకో ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఏంటి అంటే, ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వెనక నుంచి కొంతమంది మాటలు అంటూ ఉన్నారు, దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారని చెప్పని అడిగినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆల్మోస్ట్ అడిగాను నేను ఆ క్వశ్చన్. అలా అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఎదిగే చెట్టుకే, కాయలు కాసే చెట్టుకే దెబ్బలు అనేవి ఉంటాయమ్మా, అట్లాంటిది ఈ విధంగా అంటున్నారు అంటే ఆ చెట్టు ఎదుగుతుందని అని చెప్పనైతే అన్నారు. ఇప్పుడు ఆ చెట్టు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు కదండి. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. ఖచ్చితంగా కావలి అనేది కనకపట్నం అవుతుందని అయితే అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ వేణు తోటి కామాక్షి, రాఘవేంద్ర కాలనీ దగ్గర నుంచి, కావలి.